గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఇవాళ డ్రామాలో ఒక సూపర్ డూపర్ హ్యాండ్సమ్ హీరోని తీసుకొచ్చాను. ఇతను ఎంటైర్ డ్రామాస్ లోనే ద బెస్ట్ రొమాంటిక్ హీరో. సో బ్లాస్ట్ ఉంటది. ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసేసి లైక్ చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జైని చూపిస్తారు. అతను ఒక బ్లైండ్ డేట్ కి వచ్చి ఉంటాడు. ఎదురుగా ఉన్న అమ్మాయితో డైరెక్ట్ గా మీరు ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఓకే, కానీ నా సిస్టమ్ ఖరాబ్ అయింది, సో పెళ్లి తర్వాత నేను ఆ విషయంలో ఏం చేయలేను అని చెప్తాడు. ముఖం మీద అంత మాట చెప్పేసరికి ఆ అమ్మాయి డిస్గస్టింగ్ ఫెలో అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంటే సరిగ్గా అదే టైం కి మన హీరోయిన్ షీ అక్కడికి వచ్చి, అంకుల్ మీరు ఇక్కడికి బ్లైండ్ డేట్ కోసం వచ్చారా, అదే వైఫ్ కోసం వెతుకుతున్నారా, అయితే నా గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగేస్తుంది. జై ఆమెను చూసి గుర్తుపట్టి, నువ్వు మా అన్న కొడుకు యువన్ ఫియాన్సీవి కదా అని అంటే షీ ఒకప్పుడు ఇప్పుడు కాదు అని చెప్తుంది. అప్పుడే మనకి పాస్ట్ సీన్ చూపిస్తారు. ఇంతకు ముందు జరిగిన ఒక పార్టీలో యువన్ వేరే అమ్మాయిని కిస్ చేస్తూ ఉండగా షీ చూసి అతని ముఖం మీద డ్రింక్ చల్లేసి బ్రేకప్ చెప్పేసి వచ్చేసుంటుంది. ఆమె అలా చేసేసరికి యువన్ కోపంతో నీ షీ ఫ్యామిలీ నా జై ఫ్యామిలీతో పెట్టుకోవాలని సాహసం కూడా చేయలేదు, ఇలాంటివి చేసే ముందు గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు. ప్రెసెంట్ లో షీ అది గుర్తు తెచ్చుకొని జైతో అంటుంది, ఇప్పుడు మీకు వైఫ్ కావాలి కాబట్టి మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగితే అతను కొంచెం షాక్ అవుతాడు. బట్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగితే, ఎందుకంటే ఆ యువాన్ గడికి మీరంటే సుస్సు, మీకు తప్ప అతన్ని లైన్ లో పెట్టగలిగే పవర్ ఎవరికి లేదు, పైగా మన రెండు ఫ్యామిలీస్ మధ్య పార్ట్నర్షిప్ ఉంది కదా, సో ఆ పార్ట్నర్షిప్ ని నేను ఎండ్ చేయాలనుకోవట్లేదు, సో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాడిని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు దాగిస్తా అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంటే ఆ మాటకి మనోడి ఫేస్ లో ఒక టైప్ ఆఫ్ లుక్ వచ్చేస్తుంది. గ్లాస్ ని చాలా టైట్ గా పట్టుకొని ఒకటే మాట చెప్తాడు, సరే కానీ నాదొక కండిషన్ ఉంది, పెళ్లి చేసుకున్నాం కాబట్టి నార్మల్ కపుల్ లాగే ఉండాలి, ఈవెన్ మన ఇద్దరం క్లోజ్ అయ్యే విషయంలో కూడా నార్మల్ కపుల్ బిహేవ్ చేసినట్టే ఉండాలి అని చెప్పగానే ఆమె ఆలోచిస్తుంది. ఇప్పుడే కదా వీడి సిస్టమ్ ఖరాబ్ అయిందని చెప్పాడు, పోనీలే సిస్టమ్ ఖరాబ్ అయితే ఎలాగో ఆ విషయంలో పని చేయలేరు అని అతను పెట్టిన కండిషన్ కి ఒప్పుకుంటుంది. జై మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అని అడగగానే ఆమె అతని వైపు అలానే చూస్తుంది. కట్టు ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. మ్యారేజ్ బ్యూరో నుండి బయటకు వస్తూ షీ అంటుంది, ఇక పెళ్లైపోయింది కాబట్టి మీ పని మీరు చూసుకోండి, నేను వెళ్తాను అని సర్టిఫికేట్ అతనికి ఇస్తుంది. అతను కూడా సరేలే అని తన వీచాట్ ఐడి స్కాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్తుంటాడు. వెళ్తున్న అతనికి ఆమె బాయ్ హనీ అని బాయ్ చెప్పి మరి పంపిస్తుంది. అతను వెనక్కి చూడకుండా మనసులో తెగ మురిసిపోతుంటాడు. ఆ తర్వాత షీ ఇంటికి రాగానే వాళ్ళమ్మ యువాన్ కోసం ఎప్పటిలాగే లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేస్తుంది. అది చూసి ఆమె ఆలోచిస్తుంది, ఈ యువాన్ గాడికి ఏ ప్రాబ్లం వచ్చినా పాస్ట్ 3 years గా ఒక గుడ్డిదాన్ లాగా లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిచ్చేది కదా, సో ఇప్పుడు రిజెక్ట్ చేస్తూ మామ్ డాడ్ ఇకపై ఇది చేయాల్సిన అవసరం లేదు, నేను వాడి నుంచి మూవ్ ఆన్ అయిపోయాను అని అంటే వాళ్ళు నమ్మకపోవడంతో ఆ లంచ్ బాక్స్ తీసుకుంటుంది. ఎలాగో ఇది యువాన్ కి ఇవ్వను కదా, నా హనీకి ఇచ్చేస్తా అని డిసైడ్ అయ్యి కంపెనీకి బయలుదేరుతుంది. ఇంకో పక్క జై కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉంటాడు. అప్పుడు షీ ఆడియో మెసేజ్ పంపుతుంది, హనీ లంచ్ చేసావా, నీకోసం ప్రేమతో నిండిన ఒక లంచ్ బాక్స్ తీసుకొస్తున్నాను అని అంటుంది. ఆ టైంలో జై మీటింగ్ లో ఉంటాడు కదా, స్క్రీన్ పైన ఆ మెసేజ్ ప్లే అవుతుంది. అది వినగానే అతను షీని ఎక్కడున్నావు అని అడుగుతాడు. కంపెనీకి జస్ట్ రీచ్ అవుతున్నాను హనీ అని చెప్పడంతో, అయితే సేఫ్ గారా, నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోతుంటాడు. నా వైఫ్ నా కోసం లంచ్ తెచ్చింది అని అతను వెళ్తుంటే మీటింగ్ లో ఉన్నోళ్ళందరూ అమ్మయ్యా ఫైనల్లీ ఇది జరిగిందిరా బాబు అని ఒకరికొకరు చేతులు గుద్దుకుంటారు. షీ కంపెనీలోకి వస్తున్నప్పుడు అక్కడ యువాన్ గాడు కూడా ఉంటాడు. వాడు ఆమెను చూడగానే ప్రౌడ్ గా, నిన్న చేసిన దానికి తప్పు తెలుసుకున్నట్టుంది, నన్ను కూల్ చేయడానికి లంచ్ తెచ్చింది అనుకుంటా ఆమె దగ్గరికి వెళ్తాడు. బట్ షీ నీ కోసం తెచ్చానని ఎవరు చెప్పాడ్రా అని అంటుంది. యువన్ ఈ కంపెనీలో నేను కాకుండా ఇంకెవరికి అని అంటుంటే పక్కనే ఉన్న ఒక అమ్మాయి, జావ్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు షీ, నిన్న నా బర్త్డే సెలబ్రేషన్స్ లో మేము కొంచెం కంట్రోల్ తప్పామంతే అని చెప్తుంటే షీ కౌంటర్ ఇస్తూ, కంట్రోల్ తప్పితే కిస్ దాకా వెళ్లారా, ఇంకొంచెం కంట్రోల్ తప్పితే బెడ్ దాకా కూడా వెళ్తారేమో అని అంటుంది. యువన్ సీరియస్ గా, మర్యాదగా మాట్లాడు లేదంటే మీ షీ ఫ్యామిలీతో ఉన్న కోఆపరేషన్ క్యాన్సిల్ చేస్తాను అని బెదిరిస్తాడు. దానికి షీ మనసులో, పిల్ల బచ్చా, నా హస్బెండ్ ముందు నీలాంటోళ్ళ పవర్స్ ఏం పని చెయ్యవు అని నవ్వుకుంటుంది. ఆ యువన్ గాడేమో ఆ లంచ్ బాక్స్ తీసుకోబోతుంటే నీ కోసం కాదని చెప్పాను కదా అని షీ ఆపుతుంది. యువన్ నాటకాలాపు, నా కోపం తెప్పించకు అని అరుస్తాడు. సరిగ్గా అప్పుడే ఎలివేటర్ ఓపెన్ అవుతుంది. అందులో మన హీరో గారు ఉంటారు. అతన్ని చూడగానే షీ ఇది నా హస్బెండ్ కోసం అని గట్టిగా చెప్పి అందరి ముందు పరిగెత్తుకుంటూ వెళ్లి దూకి జైని కప్పగరుచుకున్నట్టు గరుచుకుంటది. హనీ ఇప్పుడు వచ్చావా, తెలుసా ఇక్కడ వీళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు, నీ లంచ్ బాక్స్ ని దొంగతనంగా తినాలని చూస్తున్నారు అని కంప్లైంట్ చేస్తుంటే యువన్ షాక్, నా అంకుల్ పై నుండి దిగు, అంకుల్ ఇది పిచ్చిది ప్లీజ్ కోప్పడకండి అని
అని అంటాడు. కానీ జై నువ్వే ఆమె కోపం తెప్పించుంటావు అని చెప్తాడు. దాంతో యువన్ కన్ఫ్యూజ్ అవుతాడు. జై బటన్ నొక్కి ఎలివేటర్ క్లోజ్ చేయగానే బయట జనాలు అంకుల్ నెఫ్యూ ఇద్దరికి ఒకే అమ్మాయి నచ్చినట్టుంది, సీన్ చాలా ఇంటెన్స్ గా ఉందే అని మాట్లాడుకుంటారు. జావేమో షీ నిన్ను జెలస్ చేయడానికే ఇలా చేస్తుంది, లేదంటే జై లాంటి వాళ్ళు అమ్మాయిల్ని కంటితో కూడా చూడరు, అలాంటిది ఆమె పైన ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తారు అని అంటే యువన్ కూడా అదే అనుకొని నేను కూడా చూస్తాను ఇది ఎంత వరకు వెళ్తుందో అని కోపంగా అంటాడు. ఇటు ఎలివేటర్ లోపల ఆమె ఇంకా ఖర్చుకొని ఉండేసరికి జై ఇక దిగుతావా అని ఇక నుంచి ఫ్యూచర్ లో వేరే వాళ్ళ ముందు నీ ఇమేజ్ మీద కొంచెం అటెన్షన్ పెట్టు అని వార్నింగ్ ఇస్తున్నట్లు అంటాడు. అప్పుడు షీ మనసులో వామ్మో నేను వీడి మీద ఎక్కేశాను, వీడొక ఐస్ బర్గ్ లాంటి వాడు, అందుకేనేమో వీడికి ఇప్పటి వరకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అనుకుంటూ లోపలికి తీసుకెళ్లాక లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అతని ముందు పెట్టి టేస్టీగా ఉంది కదా అని అడుగుతుంది. జై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని అంటే షీ ఇది నా హ్యాపీనెస్, కొత్తగా పెళ్లైన వైఫ్ తన హస్బెండ్ కోసం లంచ్ తేవడం చాలా నార్మల్ కదా అని అంటుంది. అప్పుడు జై నువ్వు పాస్ట్ 3 years గా యువన్ కోసం లంచ్ తెస్తున్నావు కదా, మరి దాని సంగతి ఏంటి అని అడుగుతాడు. షీ అది పాస్ట్ అని కొట్టి పారేస్తుంది. అప్పుడు జై నేను నీ హస్బెండ్ ని, వైఫ్ డ్యూటీ అంటే కేవలం లంచ్ తేవడం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ అని చెప్తాడు. టేబుల్ పై కూర్చున్న షీ అంతకంటే ఎక్కువ అంటే అని ఆలోచించే లోపే మనోడు తన స్పెట్స్ తీసి ఒక్కసారిగా షీ లిప్స్ పై లిప్స్ పెట్టేస్తాడు. షీ అసలు రియాక్ట్ అయ్యే లోపే ఆమెను గట్టిగా పట్టుకుని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తూనే ఆమెను ఒళ్ళోకి ఎత్తుకొని రౌండ్ గా తిప్పేస్తాడు. ఆ కంగారులో ఆమె కాళ్ళ స్లిప్పర్స్ కూడా ఊడిపోతాయి. ఎంత ప్యాషనెట్ గా కిస్ చేస్తాడంటే ఆమె బాడీ మొత్తం బటర్ఫ్లై ఫీలింగ్స్ వచ్చేసి ఊపిరి కూడా ఆడదు. అలా ఊపిరి పీల్చుకుంటూ నువ్వు ఇందాకే చెప్పావు కదా జనాల ముందు నీ ఇమేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని, మరి ఇప్పుడేమైంది అని అడిగితే జై ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెను సోఫాపై నిలబెట్టి ఇక్కడ బయట వాళ్ళెవరూ లేరు కదా అని చెప్తూ మళ్ళీ పట్టుకొని వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ ఆమెను సోఫాపై పడేసి ఆమె పైకెక్కి ఇది హస్బెండ్ డ్యూటీ అంటూ ఆమెను ఎత్తి మరీ డీప్ గా కిస్ చేస్తుంటాడు. అతను అంత ఫాస్ట్ గా చేస్తుండడంతో షీకి ఊపిరి కూడా అందదు. అంతలో బయట నుండి యువాన్ అంకుల్ అని పిలుస్తూ సౌండ్ చేస్తాడు. కానీ జై మాత్రం ఆగేలా కనిపించాడు. బయట అసిస్టెంట్ యువాన్ ని ఆపుతూ బాస్ ఎవరిని లోపలికి రావద్దని ఆర్డర్ వేశారు అని చెప్తే యువాన్ లోపల నుంచి వస్తున్న సౌండ్స్ విని ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, షీ లోపల ఉందా ఏంటి అని అంటాడు. అంతలో షీ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి రావడం చూసి అతను షాక్ అవుతాడు. కానీ ఆమె ఫేస్ కొంచెం ఉబ్బినట్టు చూసి వెంటనే నవ్వుతూ మా అంకుల్ ని నేర్పించారా, ఆయనకి పన్నాగాలు చేసే ఆడోళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, సో అందుకే ఇక నుంచి అతనితో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే పక్కనున్న జావ్ అందుకొని మిస్ షీ యువాన్ కి కోపం తెప్పించడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావని మాకు బాగా తెలుసు అని అంటుంది. షీ కోపంతో మీ ఇద్దరికి అసలు ఒకటే బ్రెయిన్ ఉందా లేదా బుర్రలో ఏమన్నా పెట్టుకున్నారా అని కౌంటర్ ఇస్తుంది. యువాన్ నువ్వు ఒక పెద్ద డ్రామా క్వీన్ వి, జావ్ బర్త్డే రోజు ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి అందరి ముందు ఇప్పుడు ఆమెకి సారీ చెప్పాల్సిందే, మర్చిపోకు, మీ షీ ఫ్యామిలీ మధ్య ఈ ఫ్యామిలీ పైన డిపెండ్ అయ్యింది అని బెదిరిస్తాడు. దానికి ఆమె అయితే ఖచ్చితంగా చెప్తానులే అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇటు ఆఫీస్ లో అసిస్టెంట్ వచ్చి బాస్ మీ లిప్స్ కేమైంది అని అడుగుతాడు. జై ఒక పిల్లి పిల్ల కరిచింది అని చెప్పగానే అసిస్టెంట్ షాక్ అయ్యి ఆఫీస్ లోకి పిల్లి పిల్ల ఎక్కడ నుంచి వచ్చింది బాస్ అని అడుగుతాడు. అంటే మన జై నుంచి తప్పించుకోవడానికి షీ చేసిన పని అన్నమాట అది. అంతలో జై బయట అరుపులేంటి అని అడిగితే అసిస్టెంట్ యువన్ మీ షీని పిలిచి జావ్ కి సారీ చెప్పమంటున్నారు, దానికి షీ కూడా ఓకే చెప్పింది అని చెప్తాడు. అది విన్న జైకి పిచ్చ కోపం వస్తుంది. ఆమె ఒప్పుకుందా అని అడిగితే అవును బాస్, ఆమెకి మిస్టర్ యువాన్ అంటే చాలా ప్రేమ ఉంది, అతని కోసం ఎలాంటిదైనా భరిస్తుంది అని చెప్తాడు. ఇక జై కోపానికి బార్డర్సే ఉండవు. కట్ చేస్తే క్లబ్ లో యువాన్ ఇంకా జావ్ బ్యాచ్ ఉంటారు. జావ్ ఓవర్ యాక్షన్ చేస్తూ మేనేజర్ యువాన్ నా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు అని నటిస్తుంది. యువాన్ ఆమె నన్ను దాటి ఏం చేయదులే అని ప్రౌడ్ గా ఉంటాడు. అంతలో షీ అక్కడికి రాగానే ఆ జావ్ చెంచాలు త్వరగా వచ్చి జావ్ కి సారీ చెప్పు, అలాగే ఈ 100 cups డ్రింక్ నువ్వే సర్వ్ చేయాలి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు షీ నాకు కూడా చాలా తొందరగానే ఉంది, కానీ ముందు మన పాత అకౌంట్స్ క్లియర్ చేసుకుందాం అని అంటుంది. ఇంకో పక్క అసిస్టెంట్ జైని చూడగానే కంగారుగా ఫోన్ దాచేస్తాడు. అతను ఏం చూస్తున్నావు అని అడిగితే మిస్ షీ నిజంగానే ఆ క్లబ్ కి వెళ్లిపోయింది బాస్, వాళ్ళు తను ఇన్సల్ట్ చేస్తారని తెలిసినా వెళ్ళింది అని చెప్తాడు. జై కోపంతో ఫోన్ విసిరి కొట్టి మీటింగ్ క్యాన్సిల్ చేయి, ఇప్పుడే క్లబ్ కి వెళ్దాం పదా అని ఆర్డర్ వేస్తాడు. క్లబ్ లో షీ ఒక ఫైల్ తీసి ఇదిగో యువాన్, గత 3 ఏళ్లుగా నువ్వు నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నావు, నా డబ్బులతో జావుకి ఇల్లు కార్లు అన్ని కొనిచ్చావు, దానికి తోడు ఈమెకు ఒక కూతురు కూడా ఉంది కాబట్టి ఆమెను స్కూల్ కి కూడా నా డబ్బులతోనే పంపావు, సో నా 5 million నాకు ఇప్పుడే రిటర్న్ చేయి అని డిమాండ్ చేస్తుంది. చుట్టూ ఉన్నోళ్ళు నవ్వుతూ జై ఫ్యామిలీ వారసుడికి నీ డబ్బులు అవసరం ఏంటమ్మా అని అడిగితే షీ ఎందుకంటే జై ఫ్యామిలీలో ఒక రూల్ ఉంది, పెళ్లి కాని వాళ్లకు జస్ట్ బేసిక్ ఖర్చులకి మాత్రమే మనీ ఇస్తారు, ఈ యువాన్ కి నెలకు 5,000 మాత్రమే వస్తాయి, అవునా యువాన్ అని నిలదీస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఇది నిజమా అని గుసగుసలాడుకుంటారు. యువాన్ కోపంతో లేచి ఆ డబ్బులు నేను నీకు తర్వాత ఇస్తానన్నాను కదా అని అరుస్తాడు. ఆమె తర్వాత కాదు ఇప్పుడే ఇవ్వు, లేదంటే లాయర్ కి కాల్ చేసి మీ ఇద్దరిపై కేసు పెడతాను అని వార్నింగ్ ఇస్తుంటే అది నిజమేనని అందరికీ అర్థం అవుతుంది. యువాన్ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి మన ఇద్దరి కంపెనీల
వీళ్ళ కాంపరేషన్ క్యాన్సిల్ చేస్తాను అని బెదిరిస్తాడు. దానికి షీ నవ్వుతూ కోఆపరేషన్ క్యాన్సిల్ చేస్తావా, అది నీ వల్ల అయ్యే పని కాదు అని చాలా కొట్టిపారేస్తుంది. యువన్ నేను మా అంకుల్ కి చెప్తాను, ఆయన తన నెఫ్యూ మాట వింటారు కానీ నీలాంటి అవుట్ సైడర్ మాట ఎందుకు వింటారు. ఎగ్జాక్ట్ టైం కి జై క్లబ్ లోకి వస్తూ ఉంటాడు. షీ ఏమో ఆయన నాకు హెల్ప్ చేస్తారు అని చెప్తుంది. జావు చెంచలు నవ్వుతూ నీకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఆ రోజు అంకుల్ ని హస్బెండ్ అని పిలిచినంత మాత్రాన నిజంగానే ఆయన నీ హస్బెండ్ అనుకున్నావా అని డిగ్రేడ్ చేస్తారు. షీ ఏమో పోలీసులకు కాల్ చేయబోతుండగా యువాన్ కోపంతో నీకెంత ధైర్యం అని ఆమెను గట్టిగా తోసేస్తాడు. దాంతో పాపం అమ్మ కింద పడి గాయపడుతుంది. జావ్ యాక్టింగ్ చేస్తూ ఎంత కేర్లెస్, ఇదంతా చూస్తుంటే నాకు అస్సలు బాలేదు, తన్ని డ్రింక్ ఏరియా నుండి బయటికి నెట్టేయండి అని బిల్డప్ ఇస్తుంది. యువన్ అందరికి ఆర్డర్ ఇస్తాడు తన్ని పట్టుకొని బలవంతంగా డ్రింక్ చేపిమని. అంతలోనే జై డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. కానీ అక్కడ షీ కనిపించదు. ప్రెసిడెంట్ జైని చూడగానే అక్కడ ఉన్నోళ్ళందరూ సుస్సు సుస్సు పోసుకుంటారు. యువన్ టెన్షన్ తో అంకుల్ మీరిక్కడ ఎలా ఉన్నారు అని అడిగితే అతను షీ అక్కడ అని నిలదీస్తాడు. యువన్ అబద్ధం చెప్తూ ఆమె నా కోసం హోటల్లో వెయిట్ చేయడానికి వెళ్ళింది అంకుల్, అమ్మాయిలు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదా, నా కోసమే మీ వెనుక పడింది అని కవర్ చేస్తాడు. జావ్ కూడా అవును ఆమెకు మేనేజర్ యువన్ అటెన్షన్ కావాలంతే అని అంటుంది. అన్ని మాటలు విన్న జై మనసులో ఆమె నిజంగానే నన్ను జస్ట్ యూజ్ చేసుకుంటుందా అని ఆలోచిస్తూ వెళ్లిపోబోతాడు. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో లోపల నుండి హనీ అని పిలిచిన సౌండ్ వస్తుంది. అతను వెనక్కి తిరిగి చూస్తే యువన్ వెయిటర్లని సాకు చూపిస్తూ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జై అతన్ని పక్కకు నెట్టేసి వాష్రూమ్ వైపు చెక్ చేయడానికి వెళ్తాడు. కానీ షీ అక్కడ కూడా ఉండదు. అది చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అంతలో జైకి కింద పడి ఉన్న షీ హెయిర్ పిన్ కనిపిస్తుంది. మరి ఇదేంటి అని అడుగుతాడు. వాళ్ళు అది ఎవరిదో ఒకరిది అయ్యి ఉంటుందిలే అని కవర్ చేస్తారు. అతనికి పిచ్చి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ నేనేమన్నా గుడ్డోన్ అనుకున్నావా, ఇది షీది అని చెప్పి వెంటనే ఫోన్ తీసి బాడీగార్డ్స్ క్లబ్ నుండి ఏ ఒక్క పుల్ల కూడా బయటకు పోవడానికి వీల్లేదు అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత ఉంటుంది తన బ్రేస్లెట్ స్లోగా తీస్తూ షర్ట్ బటన్స్ విప్పి పైకి మడుచుకుంటూ లాస్ట్ టైం అడుగుతున్నాను షీ ఎక్కడ అని సీరియస్ గా అడుగుతాడు. యువన్ ఆమె నిజంగానే వెళ్లిపోయింది అంకుల్ అని అబద్ధం చెప్తాడు. జై తన బాడీగార్డ్స్ ని పిలిచి నాకు అస్సలు ఓపిక లేదు, 3 కౌంట్ చేస్తాను, ఈలోగా షీ ఎక్కడుందో చెప్పకపోతే మీ అందరినీ ఇక్కడే పాతి పెడతాను అని కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడు. దానికి వాళ్ళంతా పిచ్చ భయపడిపోతారు. అంతలో ఒక అమ్మాయి భయంతో ఆమెను అక్కడ దాచారు అని చూపిస్తుంది. జై వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే షీ నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి పడేసి ఉంచుతారు. అతను ఇమ్మీడియట్ గా ఆమె నోట్లోని గుడ్డ తీయగానే హనీ వచ్చేసావా అని పాపం బాధతో అంటుంది. అతను ఆమె చేతికట్లు విప్పగానే షీ ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. జై కూడా ఆమెను హగ్ చేసుకుని ఐఎమ్ సో సారీ నేను లేట్ అయ్యాను అని చెప్తాడు. ఆమె ఏడుస్తూ హనీ వీళ్ళంతా నన్ను బుల్లి చేస్తున్నారు, నాకు చాలా భయం వేసింది అని చెప్తుంది. అది చూసి ఆ జావ చెంచాలు షాక్ అవుతారు. ప్రెసిడెంట్ నిజంగానే ఏమైనా హగ్ చేసుకుంటున్నారా, వీళ్ళిద్దరు నిజంగానే అని నోరెళ్ళబెడతారు. జై ఏం మాట్లాడకుండా షీన్ ఎత్తుకొని తీసుకెళ్తాడు. యువాన్ కోపంతో అసలు మీ ఇద్దరుకున్న రిలేషన్ ఏంటి అని అంటే జై సీరియస్ గా అడ్డు దప్పుకో అని వాడిని పక్కకు నెట్టేస్తాడు. నువ్వు ఇదంతా నన్ను జలస్ చేయడానికి చేస్తున్నావని నాకు తెలుసు, కానీ దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు అని షీతో అంటాడు. ఆమె కూడా తగ్గకుండా నేనప్పట్లో ఒక పెద్ద గొర్రెని, ఇప్పుడే బుద్ధొచ్చింది కాబట్టే యూజ్ఫుల్ పని చేస్తున్నాను అని కౌంటర్ ఇస్తుంది. ఇంత జరిగినా కూడా గమ్మునుండకుండా జావ్ కూడా అందుకొని ప్రెసిడెంట్ నీకు హెల్ప్ చేయడం ఏంటి అని వెటకారం చేస్తుంది. అప్పుడు షీ జైతో హనీ చూడు వీళ్ళు నన్ను మళ్ళీ బుల్లి చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తావు వీళ్ళని అని అడిగితే జై వాళ్ళందరినీ కోపంగా గుర్రుమని చూస్తాడు. జావ్ భయపడిపోతూ నేనేం చేయలేదు నేను ఒక ఏం తెలియని వెళ్ళిపోయి డొంకులో డొల్లిపోయి ఇదంతా ఈమె చేసింది అని అంటుంది. జై సీరియస్ గా షీని ఎవరైతే బుల్లి చేశారో వాళ్ళంతటి వాళ్ళే ముందుకు రండి అని గట్టిగా ఆర్డర్ వేస్తాడు. ఆ చెంచాలు భయంతో వణికిపోతూ మమ్మల్ని మేనేజర్ యువానే అలా చేయమన్నారు అని చెప్పేస్తారు. దాంతో జై తన బాడీ గార్డ్స్ కి సైగ చేయగానే ఆ చెంచాలు కాళ్లపై పడి ఏడుస్తున్న వినకుండా వాళ్ళని కొట్టుకుంటూ ఈడ్చుకుని తీసుకెళ్తారు. ఆ తర్వాత ఒక బాడీగార్డ్ జావ్ని ఇంకొకడు యువాన్ని గట్టిగా పట్టుకుంటారు. యువాన్ అరుస్తూ అంకుల్ మీరు షీని టచ్ చేయలేరు, తను నాది అని చేతులుగా అలా కాకులు పట్టుకుంటా అంటాడు. జై ఆమెను బుల్లి చేయడానికి నీకెంత ధైర్యం అని చెప్పి షీనే వాళ్ళపై రివెంజ్ తీర్చుకోమని చెప్తాడు. దాంతో షీ ముందుకొచ్చి జావున్ లా ఆగిపెట్టి ఒకటిస్తుంది. దేద్దనాదం దే అంటూ వాయించి పడేస్తుంది. నెక్స్ట్ పక్కన యువాన్ గాడు ఉంటాడు కదా, ఇక నీ వంతు బేబీ అని అంటే వాడు భయపడుతూ ఏయ్ నా మీద చెయ్యెత్తావో నేను జై ఫ్యామిలీ యంగ్ మాస్టర్ ని అని అరుస్తాడు. బట్ ఆమె కొట్టబోయేసరికి దెబ్బకు జడుచుకొని కళ్ళు మూసుకుంటాడు. కానీ అంతలో జై వచ్చి షీ చేయి పట్టుకుంటాడు. అతను చాలా మెల్లిగా బేబీ నీ చెయ్యి నొప్పి పుడుతుంది కదా అని అడిగితే ఆమె అవును హనీ కాస్త నొప్పిగానే ఉంది అని అంటుంది. అది చూసి యువాన్ నవ్వుతూ అంకుల్ నాకు తెలుసు మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారని అని అంటాడు. కానీ నెక్స్ట్ మినిటే జై వాడికి ఒక బాజా వాయిస్తాడు. యువాన్ షాక్ గా ఏడుస్తూ అంకుల్ ఒక అమ్మాయి కోసం నన్ను కొడుతున్నారా అని అంటే జై వాడు ఇంకా దారుణంగా బాదుతాడు. ఆ దెబ్బలకి వాడి ముఖం ఎర్రకారం పూసిన ఎర్రపుంజులాగా మారిపోయి ఉంటాడు. జై
సీరియస్ గా ఇది నేను చాలా లైట్ గా కొట్టాను. నీకు అంకుల్ ని కాబట్టి బుద్ధి చెప్పడం నా బాధ్యత. ఇంకోసారి ఇలా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇంత కంట్రోల్ గా ఉండను అని వార్నింగ్ ఇచ్చి షీని మళ్ళీ ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. ఆ యువన్ గడి ముఖం నిజంగానే పచ్చడి పచ్చడైనా కూడా వాడికి బుద్ధి రాలేదు. అంకుల్ తను నాది అని అరిచిన జై కానీ ఇప్పటి నుండి నాది అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు. షీ క్యూట్ గా స్మైల్ ఇస్తుంది ఈ మధ్యలో. యువన్ కోపంతో రగిలిపోతూ తన పాస్ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పట్లో షీ ఎప్పుడు వాడి వెనకాలే తిరుగుతూ నా కోసం వెయిట్ చేయి, నీకు రెస్టారెంట్ ఫుడ్ నచ్చదు కదా, నీకోసం ఇంట్లో వండిన ఫుడ్ తెచ్చాను అని ఇచ్చేదన్నమాట. కానీ వాడు దాన్ని విసిరికొట్టి వెళ్లిపోయేవాడు. ప్రెసెంట్ లో యువన్ ఆలోచిస్తాడు, 3 ఇయర్స్ నా వెనకాల పడి నా కోసం ఫుడ్ తెచ్చిన అమ్మాయి అంతలోనే మా అంకుల్ ని ప్రేమిస్తున్నానని ఎలా చెప్తుంది, నేను నమ్మను అని అంటుంటే అంతలో జావ్ వచ్చి వాడిని గట్టిగా హక్ చేసుకొని నా కోసం నువ్వేదైనా చెయ్యాలి అని ఏడుస్తుంది. దాంతో వాడు వెంటనే ఫోన్ తీసి షీ ఫ్యామిలీకి ఇస్తున్న ఫండ్స్ అన్ని ఇప్పుడే వెనక్కి తీసుకోండి, అప్పుడు ఆ షీనే ఏడుస్తూ నా దగ్గరకు వస్తుంది అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క కారులో జై షీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె చేతికున్న దెబ్బను చూస్తాడు. అప్పుడు షీ ఫ్లర్ట్ చేస్తూ నువ్వు కాస్త ఊదితే నొప్పి తగ్గిపోతుంది హనీ అని అంటుంది. అతను మెల్లగా గాలూది ఆ దెబ్బపై చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. జై ముందు నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. కానీ ఆమె లేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళను, నా పేరెంట్స్ నన్ను ఈ స్థితిలో చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు అని అనగానే జై అయితే నా ఇంటికి వెళ్దాం అని అంటాడు. ఆమె షాక్ అవుతుంది. జై ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. అలాగే కూర్చో కదలకు అని చెప్పి పక్కనే కూర్చుని ఆమె దెబ్బకి మెడిసిన్ రాస్తాడు. దానికి షీ నువ్వు ఇందులో బాగా ఎక్స్పర్ట్ లా ఉన్నావే అని అంటే అప్పుడు జై పాస్ట్ గురించి ఆలోచిస్తాడు. పాస్ట్ లో ఒకసారి షీ యువన్ కోసం లంచ్ బాక్స్ తెచ్చినప్పుడు వాడు దాని కింద పడేసి వెళ్లిపోయి ఉంటాడు. పాపం షీ ఏడుస్తూ ఆ ఫుడ్ ని ఏరుకుంటూ లేవబోగా అక్కడున్న జైని ఢీకొంటుంది. అతను ఆమెను గట్టిగా పట్టుకుంటే ఆమె సారీ చెప్తుంది. జై ఆమెకు తన హ్యాండ్ కీ కూడా ఇస్తాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ప్రెసెంట్ లో మనోడు అది గుర్తు తెచ్చుకొని ఆ ఆలోచనలో ఆమె చేతిని గట్టిగా ఒత్తేస్తాడు. సో ఆమె నొప్పితో ఎందుకంత గట్టిగా రుద్దుతున్నావు, నాకు నొప్పి పుడుతుంది అని పక్కకి జరుగుతుంటే జై ఇమ్మీడియట్ గా ఆమె కాలు పట్టుకుని తన వైపుకు గట్టిగా లాక్కుంటాడు. ఆమె అతనికి చాలా క్లోజ్ గా వచ్చేస్తుంది. ఆమె దూరం జరగబోతుంటే జై ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని అతని స్పెక్స్ తీసి ఆమెను పట్టుకుని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను చాలా పొసెసివ్ గా ఆమెను గట్టిగా పట్టుకుని కిస్ చేస్తుంటే షీ కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని చేస్తుంది. జై ఆమె మెడ పట్టుకుని దగ్గరకు లాక్కొని ప్యాషనెట్ గా చేస్తుంటాడు. ఆమెను అలా కిస్ చేస్తూనే తన ఒళ్ళోకి లాక్కొని వైల్డ్ గా కిస్ చేస్తుంటాడు. అప్పుడు షీ మనసులో నేను విన్ని ఐస్ కింగ్ అనుకున్నాను, కానీ వీడు అడవి తోడెల్లా ఉన్నాడు అని అనుకుంటుంది. అలా కిస్ చేస్తూ జై ఊపిరి పీల్చుకుంటూ చెప్పు నువ్వు నన్ను లైక్ చేస్తున్నానని అని అడుగుతాడు. ఆమె కూడా ఐ లైక్ యూ అని చెప్పడమే ఆలస్యం. మళ్ళీ ఆమెను సోఫాపై పడేసి డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అంతలోనే సడన్ గా ఆగిపోతాడు. తన్ని తాను కంట్రోల్ చేసుకోవడానికి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. షీ కన్ఫ్యూజ్ అవుతుంది. మనం ఇంకా కంటిన్యూ చేయట్లేదా అని అడిగితే జై నీకు దెబ్బ తగిలింది అని చెప్పి తన్ని తాను కూల్ చేసుకోవడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు. షీ సోఫాపై కూర్చొని తన లిప్స్ పై ఉన్న దెబ్బని చూస్తూ అంతేనా, ఇది ఒక దెబ్బనా, దీనికే వదిలేసి వెళ్లిపోయాడా, వీడేమో పెళ్లి తర్వాత ఫిజికల్ కాంటాక్ట్ తో సహా అంతా ఉంటుందన్నాడు, కానీ చూస్తే ఇలా చేస్తున్నాడు అంటే వీడికి నిజంగానే ఆ విషయంలో ఏం లేదా, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి ఇంత బాడీ ఉంది కానీ అంతా వేస్ట్, ఎందుకంటే వీడి సిస్టమ్ పని చేయదు కదా అని ఆలోచిస్తూ మళ్ళీ చిచ్చి నేనేం ఆలోచిస్తున్నాను, ఎంత ఎంబారసింగ్ గా ఉంది అని తల పట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళమ్మ కాల్ చేసి ఇంత లేట్ అయినా నువ్వు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. షీ టెన్షన్ తో తన సామాన్లన్నీ సర్దుకొని అక్కడ నుంచి పారిపోతుంది. వెళ్తూ వెళ్తూ అక్కడ జై కోసం తన క్రెడిట్ కార్డ్ ఒక నోట్ వదిలి వెళ్తుంది. అందులో నన్ను కాపాడినందుకు, నా యాక్టింగ్ లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని రాసి ఉంటుంది. అది చూసి జై కాస్త సాడ్ గా ఫీల్ అవుతాడు. షీ చాలా బాధపడుతూ ఇంటికి రాగానే వాళ్ళు ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతారు. ఆమె ఏం లేదు అని కవర్ చేయబోతుంది. కానీ డాడ్ యువన్ ఫోన్ చేసి వాళ్ళ ఫండ్స్ వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పాడు అని చెప్పగానే షీ అసలు నిజం చెప్తుంది. ఆ యువన్ నన్ను చీట్ చేశాడు మామ్, అందుకే నేను వాడితో బ్రేకప్ చెప్పేసుకున్నాను అని తేల్చేస్తుంది. అప్పుడే డాడ్ కి బోర్డు మెంబర్స్ నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళంతా అక్కడికి వెళ్ళగానే పెద్ద గొడవ చేస్తుంటారు. నీ కూతురు వల్లే జై ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకున్నారు, నీ కూతురికి చెప్పు వెళ్లి వాళ్ళకి సారీ చెప్పమని అని అరుస్తారు. జావ్ కూడా అక్కడే ఉండి ఇదంతా నడిపిస్తుంది. షీ కోపంగా నేనెవ్వడికి సారీ చెప్పను, మీరంతా దేనికి పనికిరారా, ఇప్పుడు మొత్తం కంపెనీ నా పైన డిపెండ్ అయ్యుందా అని అంటుంది. వాళ్ళ మామ్ డాడ్ కూడా నా కూతుర్ని ఎవరైనా ఫోర్స్ చేస్తే అస్సలు ఊరుకోం అని వార్నింగ్ ఇస్తారు. అంతలో నాకు అంకుల్ షీని గట్టిగా కొడతాడు. దాంతో వాళ్ళ పేరెంట్స్ కి పిచ్చ కోపం వస్తుంది. ఇటు పక్క జైకి తన అసిస్టెంట్ ద్వారా ఈ విషయం తెలియగానే ఇమ్మీడియట్ గా బయలుదేరుతాడు. అక్కడ కంపెనీలో బోర్డు మెంబర్స్ అందరూ కలిసి షీ ఫ్యామిలీని చుట్టుముట్టి డాడ్ తో బలవంతంగా రిజైన్ చేయించడానికి ట్రై చేస్తుంటారు. నువ్వు వెళ్లి సారీ చెప్తే మేము మీ డాడ్ తో రిజైన్ చేయించాం కదా అని చెప్తే షీ గట్టిగా నేను ఆ యువన్ దగ్గరికి అస్సలు వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది అని షాక్ ఇస్తుంది. అది విన్న బోర్డు మెంబర్స్ తో పాటు వాళ్ళ మామ్ కూడా నీకెప్పుడు పెళ్ళైంది అని షాక్ అవుతారు. బోర్డు మెంబర్స్ నవ్వుతూ షీని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు. నా హస్బెండ్ ఎవరో కాదు, జై గ్రూప్ సీఈఓ మిస్టర్ జై అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైం కి కార్ లో వస్తున్న ప్రెసిడెంట్ జైకి తుమ్ము
తుమ్మొస్తుంది. అదేంటి ఇంత సడన్ గా తుమ్మొచ్చింది, నాకేదో తేడా కొడుతుంది అంటే ఆమె ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది అని అసిస్టెంట్ ని కార్ కాస్త ఫాస్ట్ గా పోనివ్వమని చెప్తాడు. ఇటు క్లబ్ లో బోర్డు మెంబర్స్ పిచ్చి వాళ్ళలా నవ్వుతూ ఆపై డాడ్ తో బలవంతంగా సైన్ చేయడానికి లాగుతుంటే టెన్షన్ తో అతని హెల్త్ పాడవుతుంది. షీ ఇంకా మామ్ వాళ్ళని పక్కకు నెట్టేసి అతన్ని పట్టుకొని అంబులెన్స్ ని పిలవండి అని అరుస్తారు. కానీ వాళ్ళు ఎంత దారుణంగా దిగజారిపోయారంటే వాళ్ళకు మనిషి ప్రాణం కంటే ప్రాపర్టీనే ముఖ్యం అన్నట్టు బలవంతంగా సైన్ చేయలేకపోతే అతని తమ్ముని పెట్టించడానికి లాగుతుంటారు. ఎగ్జాక్ట్ టైం కి జై డోర్ గట్టిగా తన్ని లోపలికి వస్తాడు. అతని వెనకే బాడీ గార్డ్స్ కూడా ఎంటర్ అవుతారు. అది చూసి బోర్డ్ మెంబర్స్ అందరూ షాక్. జై లోపలికి వచ్చి బ్లేజర్ తీసి షీకి కప్పి వాళ్ళకి గట్టిగా మాస్ వార్నింగ్ ఇస్తాడు. నా వైఫ్ తోనే పెట్టుకున్నారా, ఇప్పుడు చూడండి. ఇమ్మీడియట్ గా అంబులెన్స్ పిలిపించి అంకుల్ ని హాస్పిటల్ కి పంపిస్తారు. బోర్డ్ మెంబర్స్ ఇంకా నమ్మలేక ఈమె నిజంగానే సీఈఓ వైఫా, ఇంపాసిబుల్ అని గుసగుసలాడుకుంటారు. జై మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి వాళ్ళ ముఖాన పడేస్తూ మీ గుడ్లను తెరిచి బాగా చూడండి, ఈమె నా లీగల్ వైఫ్, మేము అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాం అని సీరియస్ గా చెప్తాడు. ఆ సర్టిఫికేట్ లో ఆ ఫోటోలు చూడగానే అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఒక అంకుల్ ప్లేట్ తిప్పేసి మిస్టర్ జై మీరుండగా మాకు ఇంకా ఏ విషయాల్లోనూ చింత లేదు అని జైకి మంచిగా మస్కా కొట్టి అక్కడ నుంచి జారుకోవాలని చూస్తారు. కానీ జై ఒక్కసారిగా చప్పట్లు కొట్టగానే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. మీతో అకౌంట్స్ క్లియర్ అయ్యేంత వరకు మీరెవరు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇవ్వగానే ఆ అంకుల్ భయపడిపోతూ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటాడు. జై షీ వైపుకు తిరిగి నీకు నొప్పిగా ఉందా బేబీ అని అడుగుతాడు. ఆమె అవును నొప్పిగా ఉంది అని అనడంతో నిన్నెవరు కొట్టారు అని అడిగితే బోర్డు మెంబర్స్ అందరూ కలిసి అంకుల్ వైపు వేలు చూపిస్తారు. దాంతో వాడు వణికిపోతాడు. జై అతన్ని గట్టిగా ఒక తన్ను తన్ని కింద పడేస్తాడు. ఆ తర్వాత ఒక కాంట్రాక్ట్ పేపర్ తీసి జై గ్రూప్ షీ కంపెనీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసింది, కానీ దీనిపై నేను ఇంకా సైన్ చేయలేదు అని చెప్పి దాని టేబుల్ పై విసిరి కొడితే దీని అర్థం ఏంటి అని వాళ్ళు అడుగుతారు. జై స్టైల్ గా చైర్లో కూర్చొని నేను ఈ కాంట్రాక్ట్ పై సైన్ చేయాలి అంటే మీరందరూ కలిసి అంకుల్ ని ఎంత దారుణంగా కొడితే నా సైన్ పడే ఛాన్సెస్ అంత పెరుగుతాయి అని చెప్తాడు. ఇంకేముంది అందరూ కలిసి ఆ అంకుల్ ని పిచ్చ బాదుడు బాదడం స్టార్ట్ చేస్తారు. అటు ఆ అంకుల్ దెబ్బలకి మొత్తం ఎర్రగా అయిపోయి నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తాడు. షీ సీరియస్ గా నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఏం లాభం లేదు, నీ వల్లే మా డాడీ హాస్పిటల్ పాలయ్యారు, ఆ విషయం మర్చిపోయావా అని అంటే వాడు అయితే మేమేం చేయాలో నువ్వే చెప్పు, నువ్వెలా చెప్తే అలా చేస్తాం అని రిక్వెస్ట్ చేస్తుంటే షీ క్లియర్ గా ఇంకా ఏం చేయాలని అడుగుతున్నావా, ఫస్ట్ ఈ కంపెనీ నుండి బయటికి నడు అని ఆర్డర్ వేస్తుంది. దానికి వాళ్ళు ఎవరో ఒకరు నీకు సపోర్ట్ గా ఉన్నారని నువ్వేం చెప్తే అది చేయడానికి వీల్లేదు, ఈ కంపెనీలో మాకు కూడా షేర్స్ ఉన్నాయి అని ఎదురు తిరుగుతారు. షీ నవ్వుతూ ఈ కంపెనీలో మీరు ఎలాంటి స్కామ్స్ చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని వాళ్ళ గుడ్లు మొత్తం ఇప్పేస్తుంది. జై కోపంతో నిలబడగానే ఆమె నేను ఆల్రెడీ పోలీసులను పిలిచాను, సో మీరందరూ ఇప్పుడే జైలుకి వెళ్లాల్సిందే అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె జై చేతిలో చెయ్యేసుకొని అక్కడి నుంచి ప్రౌడ్ గా వెళ్లిపోతుంది. ఇంకో పక్క హాస్పిటల్లో డాడీకి లోపల సర్జరీ జరుగుతూ ఉంటుంది. అంతలో డాక్టర్స్ బయటకు వచ్చి ఆయన ఓ నెగిటివ్ బ్లడ్ అని చెప్తారు. కానీ హాస్పిటల్లో ఆ బ్లడ్ అసలు అవైలబుల్ గా లేదు. దాంతో షీ ఇమ్మీడియట్ గా వేరే హాస్పిటల్ కి కాల్ చేసి బ్లడ్ బ్యాంక్ గురించి కనుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ జై తన బ్లేజర్ తీసి ఆమెకు కప్పుతూ ఇలా వెతికితే చాలా లేట్ అయిపోతుంది అని అంటాడు. ఆమె టెన్షన్ తో మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగగానే అప్పుడు అతను ఆమెను దగ్గరకు లాక్కొని తన గుండెలకు హత్తుకొని నాది ఓ నెగిటివ్ బ్లడ్, నా బ్లడ్ తీసుకోండి అని డాక్టర్ తో చెప్తాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు టెన్షన్ పడుతుంటే వాళ్ళ వైపుకు చూసి డోంట్ వర్రీ ఇక్కడ నేనున్నాను కదా, ఎవరికి ఏం కాదు అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి గుడ్ న్యూస్ చెప్తాడు. అది విన్న వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. జై బయటికి రాగానే షీ అతని చేయి పట్టుకొని నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని కొంచెం టెన్షన్ పడుతూ అడుగుతుంటే అతను నేను బానే ఉన్నాను అని చెప్తాడు. మామ్ అతనికి థ్యాంక్స్ చెప్తూ నా కూతురు నీ దగ్గర ఉంటే చాలు బాబు, ఇకపై నాకు తన గురించి ఎలాంటి టెన్షన్ ఉండదు, మనమంతా ఇప్పటి నుంచి ఒకే ఫ్యామిలీ అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కార్లో వచ్చి కూర్చోగానే జై ఆమె వైపు చూస్తూ ఆమె ముందుకు వచ్చి నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్తూ ఆమెకి కిస్ చేస్తాడు. ఆమె సిగ్గుపడుతూ నువ్వు ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసావు కదా, చాలా వీక్ గా ఉంటావు, సో ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. జై ఆగకుండా ఆమెకి ఇంకా క్లోజ్ గా వస్తూ నేను వీక్ గా ఉన్నానా లేదా అనేది నువ్వు ట్రై చేస్తేనే కదా తెలిసేది అని ఫ్లర్ట్ చేస్తాడు. ఆమె అతన్ని ఆపుతూ నన్ను చూడడం ఆపేసి సైలెంట్ గా సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ పోనివ్వు అని అంటుంది. కానీ అతను ఆమెను ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కొని ఇప్పుడు మీ మామ్ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు కదా, నన్ను పర్ఫెక్ట్ అల్లుడని కూడా అన్నారు అని గుర్తు చేస్తాడు. ఆమె ముఖం పక్కకు తిప్పుకోగానే అతను ఇంకా దగ్గరకు వస్తూ ఏంటి ఏమైంది నీకు, ఇప్పుడు నాకు కిస్ చేయాలనిపించట్లేదా అని అడిగితే ఆమె నీ విషయంలో నేను అసలు నోటీస్ కూడా చేయలేదు, నువ్వు కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇంతలా ఫ్లర్ట్ చేస్తావని అని అడుగుతుంది. అప్పుడు జై
నేను నీ ఫేస్ ని తినేయొచ్చా అని అడుగుతాడు. ఆమె ఏంటి అని అడిగేలోపే అతను నిజంగానే ఆమె లిప్స్ ని వైల్డ్ గా తినేస్తున్నట్టు కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని డీప్ కిస్ చేస్తుంది. ఇంకో పక్క యువాన్ని తన పొజిషన్ నుంచి తీసేసి వేరే పొజిషన్ లో పెట్టారని తెలిసి పిచ్చ కోపంతో ఉంటాడు. ఇమ్మీడియట్ గా అంకుల్ ని కలవాలని అరుస్తాడు. కానీ సెక్రటరీ అతనికి రివర్స్ లో క్లాస్ పీక్తూ ప్రెసిడెంట్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఎవరిని కలవరు అని చెప్పి వెళ్లిపోతుంది. యువాన్ కోపంగా ఇదంతా షీ వల్లే, తనే పక్క నాపై లేనిపోనివి చెప్పుంటుంది అని అంటే జావ్ ఒకవేళ జై ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నారేమో అని డౌట్ చెప్తుంది. యువన్ అసలు ఛాన్సే లేదు, మా అంకుల్ కి ఏమైనా పిచ్చా, ఆయన ఒక ఐస్బర్గ్ లాంటి వారు, ఆ షీ కోసం ఆయన అస్సలు కరిగిపోరు అని తేల్చేస్తాడు. అప్పుడు జావ్ ఆ షీని కంట్రోల్ చేయడానికి నా దగ్గర ఒక దారుంది అని చెప్తుంది. దాంతో యువన్ తన మామ్ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ డ్రామాలు స్టార్ట్ చేస్తాడు. ఆ షీ వల్ల అంకుల్ నన్ను డిమోట్ చేశారు మామ్, నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా, నేను అందరికీ నా ముఖం ఎలా చూపించాలి అని బొప్పిలా ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ మామ్ త్వరలో గ్రాండ్ పా బర్త్డే రాబోతుంది కదా, సో నువ్వు నీతో పాటు షీని కూడా తీసుకురా, అక్కడ అందరి ముందు మీ పెళ్లి మ్యాటర్ మాట్లాడితే వాళ్ళు వెంటనే ఓకే చెప్తారు అని ప్లాన్ చెప్తుంది. యువన్ నిజమే కదా, గ్రాండ్ పా చెప్తే అంకుల్ కూడా ఏం చేయలేరు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇటు ఇంట్లో షీ జయోల్లో కూర్చొని వీడియో గేమ్ ఆడుతూ ఉంటుంది. అతను కూడా ఆమెతో పాటు గేమ్ ఆడుతుంటాడు. నేను నీకోసం ఎనిమిని టపాకాయలా పేల్చేశాను అని అంటే ఆమె హ్యాపీగా అతని మెడ చుట్టూ చేతులేసి మిస్టర్ జై నువ్వొక ఆల్ రౌండర్ వి తెలుసా నీకు ఆ విషయం అని పొగుడుతుంది. అతను కూడా స్మైల్ ఇస్తూ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. అంతలో ఫోన్ రావడంతో షీ కాస్త విసుక్కుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అది యువన్ మామ్ కాల్ అన్నమాట. అటు నుండి ఆవిడ గ్రాండ్ పా బర్త్డే ఉంది, సో నువ్వు యువన్ తో పాటు రావాలి, నీ పెళ్లి గురించి మాట్లాడదాం అని చెప్తే షీ ఆంటీ నేను ఆల్రెడీ యువన్ తో బ్రేకప్ చేసేసుకున్నాను అని క్లియర్ గా చెప్తుంది. కానీ ఆవిడ వినకుండా మంచి డ్రెస్ వేసుకుని రా, జై ఫ్యామిలీ పరువు తీయకు అని ఆర్డర్ ఇస్తుంది. షీ ఇంకా ఏదో మాట్లాడబోతుంది. పక్కనే కూర్చున్న జై తన లిప్స్ తో ఆమె చెవులను లిక్ చేస్తూ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ఫోన్ పై చేయి పెట్టి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. జై నువ్వు వెళ్ళడానికి ఓకే చెప్పేశాయి అని అంటాడు. ఆంటీ ఫోన్ లో నాకు సరిగ్గా వినిపించట్లేదు అని అంటే షీ ఏదో చెప్పబోతుంది. కానీ జై ఆమెతో ఫుల్ రొమాన్స్ చేయడంతో ఆమె సరిగ్గా మాట్లాడలేక సరే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. కాల్ కట్ అవ్వగానే ఆమె అతన్ని పక్కకు నెట్టేసి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా చేస్తే నేను ఫోన్ లో ఎలా మాట్లాడాలి అని కోప్పడుతుంది. జై క్యూట్ గా నేను నా వైఫ్ ని కిస్ చేస్తున్నాను, ఇందులో తప్పేముంది అని అంటాడు. ఆమె కోపంతో మూతి ముడుచుకొని కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని అంటుంది. కానీ అతను ఆమెను మొత్తం ఎత్తుకొని సోఫాపై పడేస్తాడు. షీ అతని లిప్స్ పైన వేలు పెట్టి నువ్వు ఒక డెవిల్లా మారిపోయావు అని అంటే అతను ఆమె వేలిని తన నోట్లో పెట్టుకొని కిస్ చేస్తుంటాడు. షీ మనసులో నువ్వు ఇలా చేసి నన్ను ఇంకా పడేయకు బాబోయ్ అని అనుకుంటుంది. ఇటు యువన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు ముందే తెలుసు తను పక్కా ఓకే చెప్తుందని, అసలు నన్ను వదిలి తను ఎలా ఉండగలదు అని మురిసిపోతుంటాడు. ఇటు పక్క జై ఆమెను కిస్ చేయబోతుంటే షీ అతని నోటిపై చేయి పెట్టి అడ్డుకుంటుంది. అసలు నువ్వు నన్ను ఇందాక ఫోన్ లో ఎందుకు ఓకే చెప్పమన్నావు అని అడిగితే అతను ఆమె చేయి పట్టుకొని కిస్ చేస్తూ ఎందుకంటే నేను కూడా నీతో పాటు ఆ పార్టీకి వస్తున్నాను, అక్కడే అందరి ముందు మన పెళ్లి మ్యాటర్ అనౌన్స్ చేస్తాను అని చెప్తే షీ హ్యాపీగా నేను కూడా ఇప్పటి వరకు గ్రాండ్ పేరెంట్స్ ని కలవలేదు కదా అని చెప్తుంది. జై ఆమెకి ఇంకా క్లోజ్ గా వస్తూ గ్రాండ్ పేరెంట్స్ కాదు అని అంటే ఆమె ఎందుకు అలా పిలవడం కరెక్ట్ కాదా అని అడుగుతుంది. వెంటనే అతను ఆమెను తన వైపు గట్టిగా లాక్కుని పొసెసివ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఇప్పటి నుండి వాళ్ళని మామ్ డాడ్ అని పిలవడం స్టార్ట్ చేయి అని చెప్పి మళ్ళీ ఆమె లిప్స్ ని వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క ఇంట్లో మామ్ అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ జైకి ఎలాంటి అమ్మాయి నచ్చుతుందో ఏంటో అని అనుకుంటుంది. అంతలో జై అక్కడికి రాగానే అతనికి చూపిస్తుంది. అతను ఆ ఫోటోలను పక్కకు పెట్టి మామ్ నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఆవిడ కోపం వచ్చి రేయ్ నీకు ముడ్డి కిందకు 30 ఏళ్ళు వచ్చినాయి, అయినా ఇంకా సింగిల్ గానే ఉంటావా, నీ అంతటి నువ్వు అమ్మాయిని వెతుక్కుంటావనే నమ్మకం నాకు అస్సలు లేదు, ఇలా అయితే నా లైఫ్ లో మనవడు మనవరాల్ని చూసే భాగ్యం కూడా కలగదేమో అని బాధపడుతుంటే అతను క్యూట్ గా స్మైల్ ఇస్తూ తన పాకెట్ నుండి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి ఆమె ముందు పెడతాడు. మామ్ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తాడు. ఆ మాటకి అందరూ షాక్. మామ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఓపెన్ చేసి చూస్తే ఇదేంటి, ఈ అమ్మాయి యువన్ కి కాబోయే వైఫ్ లా ఉంది అని అంటే డాడ్ కూడా చూసి అవును ఈ అమ్మాయి షీ కదా, ఆ లిటిల్ గర్ల్ నీకు నచ్చిందా అని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. మామ్ కోపంగా నువ్వు ఇంకా నవ్వుతున్నావా, తను యువన్ కి కాబోయే భార్య, అలాంటిది ఈమె తన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది. జై క్లియర్ గా ముందు యువానే షీని చీట్ చేశాడు, అందుకే వాళ్ళ బ్రేకప్ అయిపోయింది అని చెప్తాడు. అంటే వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుంది. కానీ జనాలు లేనిపోని మాటలు మాట్లాడుకుంటారు కదా, జై నువ్వైనా ఆలోచించాల్సింది అని అంటే అతను మామ్ నేను ఇన్నేళ్లుగా ఇదే ఆలోచిస్తున్నాను, నా లైఫ్ లో షీని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను అని చెప్తాడు. అప్పుడు అతను తన పాస్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఒకసారి యువన్ షీని తన కాళ్ళు నుండి బయటికి తోసేసి రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడు. ఆమె ఏడుస్తూ అతన్ని తిడుతూ కాలు నొప్పితో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ టైంలో విపరీతంగా స్నో పడుతూ ఉంటుంది. అప్పుడే జై తన కారులో ఆ రూట్ లోనే వెళ్తూ ఆమెను చూసి కారు ఆపుతాడు. షీ అతన్ని చూసి మీరు యువన్ అంకుల్ కదా అని చెప్తూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అతను ఇమ్మీడియట్ గా
ఆమెను పట్టుకొని తన ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. ఆ యువాన్ నీ ప్రేమకి అస్సలు అర్హుడు కాదు అని మనసులో అనుకుంటూ ఆమెను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. ప్రెజెంట్ అది తలుచుకొని జై స్మైల్ ఇస్తూ ఉంటే మామ్ అంటే నువ్వు తన్ని చాలా కాలం నుండి లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. అవునమ్మా, ఆమెను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్తే డాడ్ హ్యాపీగా నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఆ వేస్ట్ ఫెలో యువాన్ గాడి కంటే జై ఆమెను పెళ్లి చేసుకోవడమే మంచిదైంది అని అంటాడు. మామ్ కూడా ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు జై నేను ఒక డెసిషన్ తీసుకున్నాను మామ్, మీ బర్త్డే పార్టీలోనే షీతో నా పెళ్లి జరిగిన విషయాన్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పగానే వాళ్ళ అమ్మ ఒక బాక్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ బ్రేస్లెట్ షీకి ఇవ్వమని చెప్పి ఇస్తుంది. ఇటుపక్క ఇంట్లో యువన్ మామ్ అతనితో నువ్వు గ్రాండ్ పా బర్త్డే పార్టీకి జావుని నీతో పాటు తీసుకురా అని చెప్తుంది. వాడు షాక్ అవుతూ కానీ తనెందుకు మామ్, నేను షీతో కలిసి వెళ్ళాలి కదా అని అంటాడు. మామ్ నీకు అమ్మాయిల సైకాలజీ తెలియదురా, నువ్వు వేరే అమ్మాయికి ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తే ఆ షీ అంతగా నీ వెనకాల పడుతుంది అని ఒక పనికి మాలిన ఐడియా ఇస్తుంది. నెక్స్ట్ డే పార్టీలో యువన్ అందరి ముందు అనౌన్స్ చేస్తాడు, ఇదిగోండి ఈమె జావ్, నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్తూ ఆమెను దగ్గరికి లాక్కుంటాడు. జావ్ కూడా అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ సీన్ క్రియేట్ చేస్తుంది. అంతలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి షీ వచ్చిందని చెప్తాడు. యువన్ ప్రౌడ్ గా చూసారా తను వచ్చేసింది, నేను లేకుండా తను అస్సలు ఉండలేదు. యువన్ ముందుకెళ్లి షీ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, చూడు ఇక్కడ అందరూ ఉన్నారు, నా తరపున జావ్కి ఒకసారి హలో చెప్పు అని అంటాడు. జావ్ వెంటనే మహానటి యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ నాకు తెలుసు షీ నీకు నేను నచ్చానని, కానీ దానికోసం నన్ను అలా కొట్టకూడదు కదా, ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి నా ముఖం ఇప్పటికీ నొప్పులు పుడుతుంది అని యాక్టింగ్ చేస్తుంది. షీ కార్లో నుండి దిగి ఘాటుగా ఓసి మహానటి నువ్వు రాగానే నీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసావా, నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కి పాటకలే ఆస్కర్ అవార్డు లేదా అబ్రహం లింకన్ అవార్డు రావాలి అని కౌంటర్ ఇస్తుంది. యువన్ కోపంతో ఏషి నువ్వు కాస్త ఎక్కువ ఊగుతున్నావు అని అరుస్తాడు. అప్పుడు జావు కారు వైపుకు చూస్తూ జై ఫ్యామిలీ పార్టీకి ఈమె ఇంకొక అబ్బాయిని వేసుకుని వచ్చిందా, ఎంత సిగ్గులేంది అని రచ్చ చేస్తుంది. యువన్ గడు సిగ్గు లేకుండా కోపంతో ఊగిపోతూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే చీట్ చేస్తావు అని వాడే చీట్ చేస్తూ అడుగుతాడు. జావు రెచ్చగొట్టేసరికి చుట్టుపక్కల జనాలు కూడా ఏం జరుగుతుందని ముందుకొస్తారు. యువన్ కార్ దగ్గరికి రాగానే షీ అతనికి అడ్డంగా నిలబడుతుంది. నువ్వు నిజంగానే ఈ డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నావా, షూరా అని అడుగుతుంది. వాడు మరి ఇంకేంటి నేనేమన్నా భయపడుతున్నానా, నాకైతే నువ్వే భయపడుతున్నట్టు అనిపిస్తోంది అని వెటకారం చేస్తాడు. దానికి ఆమె సరే నీకంత తేటగా ఉంటే చూసుకో, ఆ తర్వాత మళ్ళీ బాధపడకు అని వార్నింగ్ ఇస్తుంది. వాడు నవ్వుతూ ఒకవేళ నేను బాధపడితే నా తల్లిని ఫుట్బాల్ లాగా గుద్దుకోండి అని చెప్పి ఆమెను పక్కకు నెట్టి డోర్ ఓపెన్ చేయబోతాడు. అదే టైంలో లోపల నుండి గట్టిగా ఒక తన్ను పడేసరికి యువన్ కింద పడి దొర్లుతాడు. అది చూసి జనాలు భయపడిపోతారు. కట్ చేస్తే కార్ లోపల నుండి జై బయటకు వస్తాడు. అతన్ని చూడగానే మైండ్ బ్లాకింగ్సే. జై సీరియస్ గా ఎవడిని రాడవి మనిషి అంటున్నావు అని నిలదీస్తాడు. యువన్ గడ్ భయంతో కాళ్ళు చేతులు వణికిపోయి మోకాళ్ళపై కింద పడిపోతాడు. వాడు వణుకుతూ అంకుల్ మీరెక్కడేంటి అని తడబడుతుంటే అంతలో అక్కడున్న ఒకతను నువ్వే కదా ఇందాక నీ తల్లి ఫుట్బాల్ లో కిక్ చేయమన్నావు, మరి ఎక్కడ ఆ ఫుట్బాల్ అని ఎగతాలు చేస్తాడు. జై షీ చేయి పట్టుకొని ఓ రెడ్ ట్యూబ్ లైట్ గా నీకు ఇప్పటికి తెలిసిందా, అందుకే బల్బు కొనుక్కోమనేది అని గట్టిగా ఇస్తాడు. యువాన్ అరుస్తూ ఇక నీ సోదాపు, ఫస్ట్ నన్ను బుట్టలో వేసుకున్నావు, ఇప్పుడు మా అంకుల్ని కూడా లైన్ లో పెట్టావా అని షీని టచ్ చేయబోతాడు. వెంటనే జై వాడి చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు. రేయ్ చెయ్యి, నీకు నీ చెయ్యి విరిగిపోవాలనుందా ఏంటి అని అంటూ వాడి చేతిని వెనక్కి గట్టిగా విరిచేస్తాడు. ఇంకొకసారి షీని టచ్ చేయడానికి ట్రై చేశావో నీ బాడీలో ఉన్న సిస్టమ్ పార్ట్స్ మొత్తాన్ని పగలగొట్టేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వాడిని కింద తోసేస్తాడు. వాని కొట్టిన చేతిని కర్చీఫ్ తో తుడుచుకొని పక్కన పడేస్తాడు. అంతలో యువన్ మామ్ అక్కడికి వచ్చి పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది. అందరూ లోపలికి రండి అని పిలుస్తుంది. ఆపై యువన్ తో మెల్లిగా మీ అంకుల్ నిన్ను ఊరికే భయపెట్టాలని చూస్తున్నారు, దాన్ని మనసుకు తీసుకోకు, గ్రాండ్ పా ముందు మంచి ఇంప్రెషన్ కొట్టడానికి ట్రై చేయి అని మొత్తం తుప్పాస్ ప్లాన్లు ఇస్తుంది. యువన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జై షీ నడుము పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. అది చూసి వాడు ఎందుకో ఈసారి అంకుల్ చాలా సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మామ్ అని అంటే ఆంటీ నువ్వేం టెన్షన్ పడకు, గ్రాండ్ పాకి నువ్వంటే చాలా ఇష్టం కదా అని చెప్తుంది. జై షీని పార్టీ లోపలికి తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు ఆంటీ యువన్ కి ప్రమోషన్ ఇవ్వాలి డాడ్ అని అడుగుతుంది. దానికి మామ్ మధ్యలో అందుకొని కష్టపడకుండా లైఫ్ లో ఏది ఊరికే రాదు అని కోపంగా చెప్తుంది. ఆంటీ అయినా త్వరలోనే వాడికి షీతో పెళ్లి జరగబోతుంది కదా అని అనడంతో మామ్ మనసులో ఈమెకి షీకి ఆల్రెడీ పెళ్లైపోయిందనే విషయం తెలియనట్టుంది అని అనుకుంటుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో జై తన సీట్ లో నుంచి లేచి నిలబడతాడు. మీ అందరికీ ఒక బిగ్ న్యూస్ చెప్పాలి అని అనడంతో షీ చాలా టెన్షన్ పడుతుంది. అతను నడుచుకుంటూ షీ దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకొని పైకి లేపుతాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని ఆమె టెన్షన్ తో ఉంటే అతను నేనిక వెయిట్ చేయలేను, నువ్వు నా దానివి అని అందరికి తెలియాలి అని చెప్పి ఆమెను అందరి మధ్యలోకి తీసుకొచ్చి మైక్ తీసుకొని ఈ రోజు నేను నా వైఫ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, ఆమె ఎవరో కాదు షీ అని అనౌన్స్ చేస్తాడు. అందరూ షాక్. యువన్ కైతే మైండ్ బ్లాకింగ్సే. షీ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కదా, తను వేరే ఒక్కరిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంటూ చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ ని కింద పగడేసి పగలగొడతాడు పిచ్చోల్లాగా.
షీ నాకిప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని ఆమె వైపు వెళ్ళబోతుంటే జై సైగ చేయడంతో బాడీగార్డ్స్ వాడిని పట్టుకుంటారు. యువాన్ అరుస్తూ నన్ను వదలండి, అసలు నేనెవరో మీకు తెలుసా? నేను జై ఫ్యామిలీ యంగ్ మాస్టర్ ని, నా దారికి అడ్డొస్తారా? గ్రాండ్ మా చూడు వీళ్ళని, షీ నాకు కాబోయే భార్య, అలాంటిది నా అంకుల్ తో ఎలా ఉంటుంది అని అరుస్తూనే ఉంటాడు. అప్పుడు మామ్ గట్టిగా, నువ్వు ఆ అమ్మాయి ముందే వేరే అమ్మాయితో తిరుగుతూ కిస్ చేసావు కదా, మరి తను నీకు కాబోయే భార్య అని ఎలా అనుకున్నావు? తన దగ్గర డబ్బులు తీసుకుని వేరే అమ్మాయిలపై తగిలేసావు అని క్లాస్ పీక్తుంది. వాడప్పుడు అదంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ అని కవర్ చేయబోతాడు. మిస్అండర్స్టాండింగా? ఇప్పటి నుండి షీ నీకు ఆంటీ అవుతుంది, జాగ్రత్త, తన గురించి మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. ఈ యువన్ వాళ్ళ అమ్మ లేచి గట్టిగా షో చేయబోతుంటే జై ఇన్వాల్వ్ అవుతాడు. నేనే షీని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్ పెట్టాను, ఒకవేళ ఆమె ఈ జై ఫ్యామిలీ నుండి వెళ్లిపోవాలి అనుకుంటే నేను కూడా ఈ ఫ్యామిలీని వదిలేసి తనతోనే వెళ్లిపోతాను అని స్ట్రాంగ్ గా చెప్తాడు. యువన్ కోపంగా, మీరు నా గర్ల్ ఫ్రెండ్ ని లాగేసుకున్నారు అని అంటూ అతనిపై కొట్టడానికి వస్తే జై కూల్, నువ్వు అసలు తనకే మాత్రం అర్హుడివి కాదు అని చెప్పి వాడి చేతిని గట్టిగా విరిచేస్తాడు. నువ్వు కేవలం తన్ని వాడుకొని జై ఫ్యామిలీకి వారసుడి అవ్వాలని చూసావు, అంతే కదా అని వాడు గుట్టు రట్టు చేస్తాడు. అక్కడున్న అమ్మాయిలంతా, అంటే జై ఇన్నేళ్లుగా ఎవరిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయన చాలా కాలం నుండి షీని లవ్ చేయడం వల్లే అన్నమాట. ఈ యువన్ గడు తన చేతులతోనే తన కాళ్ళని నరుక్కున్నాడు అని గుసగుసలాడుకుంటారు. ఆ తర్వాత ఆమె వైపుకు తిరిగి ప్రేమగా, బేబీ నీకు ఆకలిగా ఉంది కదా అని అడిగితే, అవును బేబీ ఆకలిగా ఉంది అని చెప్తుంది. సరే పద ఏదైనా తినడానికి వెళ్దాం అని చెప్పి ఆమె చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. యువన్ మాత్రం కుప్పగూలిపోవడం ఒక్కటే తక్కువ. వాళ్ళమ్మ మాత్రం పిచ్చ కోపంతో రగిలిపోతూ వదల బొమ్మలి వదల అంటుంది. జై బయటికి తీసుకురాగానే షీ అతని కళ్ళల్లో చూస్తూ, నువ్వు ఇందాక నాతో నేను నా ఓనర్ దగ్గరికి తిరిగి వచ్చాను అన్నావు కదా, మరి నాపై నీకెప్పటి నుంచి కన్నుందో చెప్పు అని అడుగుతుంది. అతను స్మైల్ ఇస్తూ ఆమె నిమురుతుంటే, సరేలే చెప్పకపోతే మానే అని ఆమె పక్కకు తిరగబోతుంది. అతను ఆమెను టచ్ చేస్తూ, చాలా కాలం నుండి, అసలు ఎప్పటి నుండి అనేది నాకే తెలియనంత కాలం నుండి అని చెప్తాడు. ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుంటే అతను తన ఫింగర్ ని ఆమె లిప్స్ పై పెట్టి ఆపుతాడు. ఈ లిప్స్ కేవలం మాట్లాడడానికే కాదు అని చెప్తూ అక్కడే ఆమెను వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తూనే ఆమె నడుము పట్టుకుని గోడ కానిస్తాడు. దాంతో ఆమె కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. మధ్యలో జై స్పెక్స్ అడ్డం వస్తుంటే అతను దాన్ని వెంటనే తీసి పక్కన పడేసి మళ్ళీ ఆమె లిప్స్ ని కిస్ చేస్తాడు. ఆమె కొంచెం ఇబ్బందిగా ఊపిరి పీల్చుకుంటూ, ఇప్పుడు మనం బయట ఉన్నాం జై అని ఆపడానికి చూస్తుంది. కానీ మనోడు ఆగడు కదా, అలానే ఫోర్స్ గా ప్యాషనేట్ గా కిస్ చేస్తూ ఉండిపోతాడు. సరిగ్గా అదే టైం కి మామ్ అండ్ డాడ్, అదే ఆ గ్రాండ్ పా గ్రాండ్ మా అటువైపుగా వస్తూ వాళ్ళని చూసేస్తారు. అయ్యో మేమేం చూడలేదు అని కంగారుగా వెనక్కి తిరుగుతారు. షీ తెగ సిగ్గుపడుతూ, గ్రాండ్ పా మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు అని కవర్ చేయడానికి చూస్తుంది. డాడ్ నవ్వుతూ, పర్లేదు మీరు కానివ్వండి, మిమ్మల్ని ఎవరు ఆపారు? మామ్ కోపంగా డాడ్ ని తిడుతూ, ఇదంతా మీ వల్ల జరిగింది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇలా మనం అడ్డొస్తే మనకి మనవరాలు తొందరగా పుట్టరు అని అంటుంది. జై అదంతా చూసి స్మైల్ ఇస్తూ వాళ్ళు వెళ్ళగానే షీని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతలోనే జై ఫోన్ రింగ్ అవుతుంది. అతను ఆ కిస్సింగ్ లోనే ఫోన్ లిఫ్ట్ చేస్తే అటు నుండి అసిస్టెంట్ టెన్షన్ తో, సార్ పెద్ద ప్రాబ్లం వచ్చింది అని అనగానే షీ అతన్ని ఆపుతూ ముందు ఆ మ్యాటర్ ఏంటో చూడమని చెప్పడంతో అతను ఇమీడియట్ గా అక్కడికి బయలుదేరతాడు. ఇంకో పక్క ఆంటీ ఎలాగైనా షీని ఇరికించాలని జావ్ని రెచ్చగొడుతుంది. సో జావ్ ప్లాన్ ప్రకారం ఒక వైన్ గ్లాస్ తీసుకొని షీ దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించి ఈ వైన్ తీసుకో షీ అని అంటుంది. షీ కొంచెం తెలివిగా, నాకు డ్రింక్ చేసే అలవాట్లేదు అని రిజెక్ట్ చేస్తే జావ్ యాక్టింగ్ చేస్తూ, అంటే నువ్వు ఇంకా నాపై కోపంగానే ఉన్నావన్నమాట అని ఆ గ్లాస్ లోని వైన్ తనే తాగేసి ఇంకో గ్లాస్ ఇస్తూ, ఇప్పుడైనా తాగుతావా అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ షీ దాన్ని తీసుకొని తాగడానికి బదులు దాన్ని ఒక్కసారిగా జావ్ ముఖం మీద విసిరి కొడుతుంది. నువ్వు బాగానే ప్లాన్ చేసావు, కానీ బై మిస్టేక్ నేను అంత పిచ్చిదాన్ని కాదు. నువ్వు నాకు ఇస్తున్న వైన్ కలర్ వేరే గ్లాస్ లో ఉన్న వైన్ కలర్ కంటే డిఫరెంట్ గా ఉంది. నేనేం కలర్ బ్లైండ్ కాదు కాబట్టి నన్ను పడగొట్టాలంటే నెక్స్ట్ టైం ఏదైనా గట్టి మందు తీసుకునిరా అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. సో జావ్ ఇంకో ప్లాన్ ప్రకారం షీ ముఖం పైన ఏదో మత్తు స్ప్రే చేస్తుంది. ఆమె వెంటనే తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ, ఏంటిది అని అడిగితే ఆమె డేంజరస్ గా నవ్వుతూ, ఇది ఫారెన్ నుంచి తెప్పించిన స్పెషల్ డ్రగ్, ఇక నీ పని అయిపోయింది అని అంటుంది. షీ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే జావ్ ఆమెను బలవంతంగా లాక్కని ఒక రూమ్ లో తీసుకెళ్తుంది. అక్కడ వీడియో రికార్డ్ ఆన్ చేసి ఎవరో రౌడీని లోపలికి రమ్మని చెప్పి టుమారో చెప్పడం కోసం ప్లాన్ చేస్తుంది. బట్ ఇంకోవైపు జై కార్ లో వెళ్తుంటే సడన్ గా అతని హార్ట్ లో ఏదో పెయిన్ వస్తుంది. ఇమ్మీడియట్ గా షీకి కాల్ చేస్తాడు. బట్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ తో కార్ ఇంకా ఫాస్ట్ గా పోనివ్వు అని అసిస్టెంట్ ని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ పార్టీలో మామ్ డాడ్ ఇద్దరు షీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో జావ్ అక్కడి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను వాష్రూమ్ కి వెళ్తే అక్కడ రూమ్ లో నుండి ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్తే డాడ్ ఎలాంటి సౌండ్స్ అని అడుగుతాడు. జావ్ నార్మల్ గా బెడ్రూమ్ లో నుండి వచ్చే సౌండ్స్ ఎలా ఉంటాయి, అవి వినబడుతున్నాయి, అది పక్క షీ వాయిస్ లాగే ఉంది అని చెప్తే యువాన్ కోపంతో ఊగిపోతూ, నువ్వు షీ క్యారెక్టర్ గురించి ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావా అని అరుస్తాడు. అందరూ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి సీన్ చూడగానే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే షీ ఆ రౌడీని ఒక తాడుతో కుర్చీ గట్టిగా కట్టేసి వాడిని చిత్తక బాధ ఉంటుంది. జావ్ ప్లాన్ మొత్తం అట్ట
బట్టర్ బట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇదెలా పాసిబుల్? ఇదెప్పుడు నా నుంచి తప్పించుకుంటుంది అని ఏడుస్తుంది. షీ నవ్వుతూ నీ ప్లాన్ ఫ్లాప్ అయింది జావ్. నువ్వు నాకెంత డ్రగ్ ఇచ్చినా అది నా ముందు అసలు పని చేయలేదు. ఏం ఫారెన్ డ్రగ్ అది అని చెప్తుంది. మామ్ డాడ్ కూడా అక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే షీ అందరి ముందు నిజం చెప్తుంది. ఈ జావ్ నా రెప్యుటేషన్ పాడు చేయడం కోసం ఈ రౌడీని కూడా హైర్ చేసింది అని చెప్తే యువన్ కోపంతో ఆ రౌడీని గట్టిగా కొడుతూ తను చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. ఆ ఆంటీ కూడా పక్క నుండి భయపడిపోతూ యువాన్ కూల్ డౌన్ అని వాడిని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రౌడీ భయంతో జావ్ వైపు వేలు చూపిస్తూ నన్ను జావ్ని పంపించింది. ఈ పనంతా అయిపోయాక ఫోటోలు తీయమని నాకే డబ్బులు ఇచ్చింది అని నిజం ఒప్పేసుకుంటాడు. జావ్ కవర్ చేస్తూ నువ్వెవరో కూడా నాకు తెలీదు అని అంటే షీ నవ్వుతూ రికార్డైన వీడియోని అందరికి ప్లే చేసి చూపిస్తుంది. దాంతో జావ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. జావ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇదంతా నీ వల్ల జరిగింది అని షీ పై రెచ్చిపోతుంది. నువ్వు అసలు ఎలా తప్పించుకున్నావు అని అంటే షీ నవ్వుతూ ఎందుకంటే నాకు చాలా మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి. యాక్చువల్ గా ఏమై ఉంటుందంటే వీళ్ళంతా ఏదో పెద్ద ప్లానే చేస్తారని చెప్పి స్పెషల్ గా కేర్ గా ఉండమని చెప్పి యాంటీడోట్ కూడా రెడీగా పెట్టుకుని ఉంటుంది. అదంతా తెలుసుకున్నాక జావ్ తప్పించుకోవడానికి ఈ ఆంటీని నన్ను ఇరికిచ్చింది అని చెప్పగానే ఆంటీ రివర్స్ లో ముందు దీన్ని ఇక్కడ నుండి బయటకు నెట్టేయండి అని జావ్ చంప పగలగొడుతుంది. డాడీ ఇమ్మీడియట్ గా ఆమెని పోలీసులకు అప్పచెప్పమని చెప్తారు. అప్పుడే జై టెన్షన్ తో షీ దగ్గరకు వచ్చి బేబీ నువ్వు బాగున్నావు కదా, ఏం కాలేదు కదా అని అడుగుతాడు. ఆ రౌడీగాని పచ్చడయ్యేలా కొట్టమని చెప్పి బాడీ గార్డ్స్ కి ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత సీన్ లో షీ వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. జై లోపలికి వస్తాడు. ఆమె నర్వస్ అవుతూ నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే అతను నిన్ను చూడ్డానికి వచ్చా ఇటురా అని దగ్గరికి వస్తాడు. ఆమె నాది ఇంకా అవ్వలేదు జై అని వెనక్కి జరగపోతుంటే అతను ఆమెను ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. షీ ఈ రోజు నేను నిన్ను దాదాపు కోల్పోయేవాన్ని అని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఆమె నేను బాగున్నాను కదా జై అని అంటే అతను ఇకపై ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు, నీకు అలాంటి పరిస్థితి రావడం నేను అసలు భరించలేను అని చెప్తాడు. దానికి ఆమె అయితే నేను ఇంకా నీ నుండి తప్పించుకోలేనన్నమాట అని నవ్వగానే అతను ఆమెను డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆపై ఆమెను మిర్రర్ కానించి వైల్డ్ గా కిస్ చేస్తాడు. షీ కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని చేస్తుంది. అప్పుడు జై తన నుదిటిని ఆమె నుదిటి కానించి ఇప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా వెంట రావాలి అని చెప్తే ఆమె వెటకారంగా అవునా మరి నువ్వు వాష్రూమ్ కి వెళ్తే అప్పుడు కూడా నేను నీ వెంట రావాలా అని అడుగుతుంది. అతను స్మైల్ ఇస్తూ హా రావాలి అని అనగానే ఆమె నువ్వు నిజంగా పెద్ద డెవిల్వి అని ముఖం తిప్పుకుంటుంది. కానీ అతను ఆమెను ప్రేమగా తన ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తున్నావు అని అడిగితే అతను ఇక మొదలెడదామా అని బెడ్ మీద పడుకోబెడతాడు. ఆమె పైకి ఎక్కి కిస్ చేయబోతుంటాడు. ఎగ్జాక్ట్ టైం కి బయట నుండి యువన్ గట్టిగా అరుస్తూ షీ డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వవా అని రిక్వెస్ట్ చేస్తుంటే అది విన్న జై వాడి సోది మాటలు వినకు, వాడు కనీసం నిన్ను ప్రొటెక్ట్ కూడా చేసుకోలేడు అని ఇద్దరు లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తారు. యువన్ అక్కడ జైని చూసి షాక్ అవుతూ అంకుల్ మీరేంటి ఇక్కడ ఈ రూమ్ లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. తిక్కలోడు ఆల్రెడీ ఎన్నిసార్లు పెళ్ళైందని చెప్పుంటాడు. జై షీ చేయి పట్టుకొని హలో తను నా వైఫ్, అఫ్ కోర్స్ నేను నా వైఫ్ తోనే ఉంటాను, ఇంకెక్కడ ఉంటాను అనుకున్నావు అని గట్టిగా ఇస్తాడు. షీ కూడా జై చేతిని పట్టుకుంటుంది. యువన్ మళ్ళీ డ్రామాలు చేస్తూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె దగ్గరికి రాబోతుంటే జై వాన్ని దూరంగా నెట్టేసి నా ముందే నా వైఫ్ కి ప్రపోజ్ చేస్తున్నావా, నువ్వు చాలా బార్డర్స్ క్రాస్ చేస్తున్నావు అని వార్నింగ్ ఇస్తే వాడు నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించుకో షీ నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను అని అంటాడు. షీ జై చేతిని పట్టుకొని నాకు అవసరం లేదు, నా హస్బెండ్ నాకు చాలు అని వాడి ముఖం మీద డోర్ క్లోజ్ చేసేస్తుంది. సో ఆ యువన్ గడు వాళ్ళ అమ్మతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. జై ఒక పెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఎగ్జిబిషన్ లో జ్యువెలరీ పాడు చేసి అతని సీఈఓ పొజిషన్ నుంచి దించాలి అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో షీ ఇంకా పడుకొని ఉంటే జై ఆమెను ప్రేమగా కదుపుతూ డిస్టర్బ్ చేస్తుంటాడు. ఆమె నిద్రలోనే బర్బర్లాడుతూ ఏం చేస్తున్నావు జై నన్ను పడుకోనివ్వు అని అంటే అతను ప్రేమగా బేబీ ఇక లేచే టైం అయింది, ఈ రోజు చాలా పెద్ద విషయం జరగబోతుంది అని అంటే నా నిద్ర కంటేనా అని అడుగుతుంది. అతను ఈ రోజు జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంది, పైగా అక్కడ నీకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని కిస్ చేసి చెప్తాడు. ఆ సర్ప్రైజ్ మాట వినగానే మేడం గారు ఒక్కసారిగా లేచి కూర్చొని అవునా ఏంటో సర్ప్రైజ్ అని అడుగుతుంది. అతను మనం అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది అని అంటే ప్లీజ్ ముందే చెప్పవా అని అడుగుతుంది. ముందు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది బేబీ అని మళ్ళీ కిస్ చేయబోతుంటే ఆమె బ్లాంకెట్ లోపలికి దూరిపోతుంది. అతను నవ్వుతూ ఇక త్వరగా రెడీ అవ్వు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఎగ్జిబిషన్ కి వస్తారు. అక్కడ రిపోర్టర్ల మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రోజు జరిగే జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళ రాజుగారి కిరీటం ని డిస్ప్లే చేయబోతున్నారు. అది వరల్డ్ లోనే ఒకే ఒకటి ఉందన్నమాట. అది మీకు ఎలా దొరికింది అని రిపోర్టర్స్ అడిగితే జై మా జై ఫ్యామిలీకి రాయల్ ఫ్యామిలీతో చాలా పెద్ద బిజినెస్ కొలాబరేషన్ ఉంది, అందుకే వాళ్ళు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తాడు. సరిగ్గా జై ఆ రాజుగారి కిరీటాన్ని అందరికి చూపించబోయే టైంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. కాసేపటికి లైట్స్ ఆన్ అవ్వగానే ఆ కిరీటం ఉన్న చోటికి పరిగెత్తికెళ్లి చూసేసరికి అది అక్కడ మాయమైపోతుంది. అంత టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా అది మాయమైపోయేసరికి రిపోర్టర్స్ అందరూ ఇమ్మీడియట్ గా జైని టార్గెట్ చేస్తారు. ఇంత పెద్ద కిరీటం పోగొట్టుకున్నందుకు ఈ నష్టానికి రెస్పాన్సిబిలిటీ మీరే కాబట్టి సీఈఓ పొజిషన్ నుంచి రిజైన్ చేస్తారా అని అడుగుతారు. ఇదంతా చూసి అక్కడే ఉన్న తల్లి కొడుకు ఇద్దరు మాత్రం మనసులో తెగ ఆనందపడిపోతారు.
అదే యువన్ అను వాళ్ళమ్మ. జైకి ఎవరో కావాలని ఇది చేశారని డౌట్ వచ్చి ఇక్కడి నుండి ఏ ఒక్కరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తాడు. ఇమ్మీడియట్ గా బాడీ గార్డ్స్ చుట్టుపక్కల అంతా లాక్ చేసేస్తారు. ఆంటీ మధ్యలోకి వచ్చి నీతో పాటు జై గ్రూప్ కూడా మునిగిపోతుంది, అందుకే నేను సీఈఓ పొజిషన్ నుంచి తీసేసి నా కొడుకుని జై గ్రూప్ సీఈఓగా చెయ్యాలి అని డిమాండ్ చేస్తుంది. వెంటనే యువన్ అక్కడికి వచ్చి ఒక 40 మిలియన్స్ కాస్ట్లీ కిరీటాన్ని తెప్పించి జై ఇన్నోసెన్స్ ప్రూవ్ అయ్యే వరకు నేను సబ్స్టిట్యూట్ సీఈఓగా ఉంటాను అని బిల్డప్ ఇస్తుంటే షీ ఇదంతా చూసి మనసులోనే నవ్వుకుంటుంది. ఈ ఎడ్డమోకాలను ఎక్స్పోజ్ చేసే టైం వచ్చింది అని అనుకుంటున్నప్పుడే జై సైగ చేయడంతో ఆమె మెల్లగా అసిస్టెంట్ తో కలిసి అక్కడ నుంచి పక్కకెళ్తుంది. ఆంటీ అది చూసి చూసారా అది భయపడి పారిపోతుంది అని అంటే యువన్ నవ్వుతూ అంకుల్ చూసారా తన మనసులో కేవలం నేనే ఉన్నాను అని అంటే మనోడు కూల్ గా కలలు కనండి సాకారం చేసుకోండి అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే హాల్లో లైట్స్ అన్ని బంద్ అయిపోతాయి. ఒక్కసారిగా లైమ్ లైట్ అంతా షీ మీద పడుతుంది. ఆమెను చూసిన అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఆ కిరీటం ఆమె తలపై ఉంటుంది. మొత్తం జ్యువెలరీ మొత్తం ఆమె వేసుకునే ఉంటుంది. అది చూసిన జనాలు ఆమెని భువి నుంచి దివికి దిగొచ్చిన దేవకన్యలా పొగుడుతారు. జై స్మైల్ ఇస్తూ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యందిస్తాడు. ఈమె నా లైఫ్ లో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్, నా వైఫ్ షీ అని ప్రౌడ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే జై షీ ముందు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఎమోషనల్ అవుతూ అతనికి ఎస్ చెప్పగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత అతను లేచి నిలబడి ఈ కిరీటమే నా వైఫ్ కోసం నేను ఇచ్చే గిఫ్ట్, దీన్ని నేను ఆల్రెడీ కొనేశాను, ఇది కేవలం తన కోసం మాత్రమే అని అనౌన్స్ చేస్తాడు. యువన్ అసలు వీడిలో ఏం స్పెషాలిటీ ఉంది షీ, ఒక ముసలోడు వీడి కోసం నన్ను ఎందుకు వదిలేశావు అని అంటే ఆమె అతను నాకు ఈ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చాడు అని చెప్తే యువన్ పిచ్చిగా నువ్వు స్వార్థంతో మాట్లాడుతున్నావు, ఈ కిరీటం పక్క ఫేక్ అని అంటే ఆమె ఏం మాట్లాడుతున్నావు, నా హస్బెండ్ నన్ను ఎప్పటికీ మోసం చేయడు అని చెప్తే యువన్ టెన్షన్ తో అది అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే ఆ కిరీటం మేము ముందే దొంగలించాం కదా అని నోరు జారుతాడు. అది వినగానే ఆంటీ నర్వస్ అయిపోతూ ఒరే యదవా నీ టెన్షన్ లో ఏం వాగి సచ్చావురా అని వాడిని తీసుకెళ్లబోతుంది. బట్ షీ వాళ్ళని ఆపి పారిపోవడానికి అంత తొందర ఎందుకు ఆంటీ, నా తలపై ఉన్న కిరీటం ఫేక్ అని మీరు అంత ష్యూర్ గా ఎలా చెప్పారు, అంటే ఒరిజినల్ దాన్ని మీరే దొంగలించారా అని నిలదీస్తుంది. జై అక్కడ ఉన్న స్క్రీన్ పై సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయిస్తాడు. దాంతో వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు. ఆంటీ వాడిని కొట్టడానికి వెళ్తే బాడీ గార్డ్స్ ఆమెను పట్టుకుంటారు. ఆ ఫుటేజ్ చూడగానే తెలిసింది ఏంటంటే వీళ్ళు దొంగలించింది కూడా ఒక ఫేక్ కిరీటం అన్నమాట. అంటే ఇందాక షీ వేసుకుంది ఒరిజినల్ కిరీటం అయి ఉంటది. అది తెలియగానే యువన్ గాడు పిచ్చి పట్టినోళ్ళగా కింద పడి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాపర్టీ నాదే, షీ కూడా నాదే అని అంటూ జైని కొట్టడానికి వస్తాడు. బట్ జై కోపంతో వాడిని ఒక గుద్దు గుద్ది గట్టిగా తన్ని వాడికి వార్నింగ్ ఇచ్చి పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిస్తాడు. ఆంటీ పిచ్చి కోపంతో ఊగిపోతూ ఇదంతా నీ వల్లే జరిగింది షీ, నిన్ను చంపేస్తాను అని అరుస్తూ ఒక్కసారిగా చాకు తీసుకుని ఆమె పైకి పొడవడానికి వస్తుంది. జై ఇమ్మీడియట్ గా తన ఒట్టి చేత్తోనే ఆ చాకును పట్టుకుని ఆంటీని అక్కడికక్కడ కిందకి తోసేస్తాడు. ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. షీ టెన్షన్ తో జై చేయి పట్టుకుని నీ చేతి నుండి రక్తం గారుతుంది జై, నువ్వు ఇంత స్టూపిడ్ బిహేవియర్ ఎలా చేస్తావు అని ఏడుస్తుంటే అతను ఆమెను గట్టిగా దగ్గర తీసుకొని హగ్ చేసుకుంటూ పర్లేదు షీ, ఇది చిన్న దెబ్బే కదా, నీకు నాపై అంత ప్రేమ ఉంటే గనక ఈ రోజు రాత్రి ఇంటికెళ్ళాక బెడ్ మీద నాకు అంత ప్రాపర్ రిపేర్ చేద్దుగానిలే అని ప్రేమగా అడుగుతాడు. ఆమె సిగ్గుపడుతూ అతన్ని కొడుతుంది. ఇలాంటి టైంలో కూడా నీకు ఆ రొమాంటిక్ జోకులు అవసరమా అని అంటే అది చూసి అక్కడ ఉన్నోళ్ళందరూ నవ్వుతారు. ఎన్ని రోజులు కోల్డ్ సీఈఓ అనుకున్న మన హీరో గారు తన వైఫ్ కోసం ఇలా మారిపోయాడేంటి అని అందరూ నవ్వుకుంటూ చప్పట్లు కొడతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.